దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి లోపరచుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎల్లుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు అంటే తన స్వరూపమందు. మరి దేవుడు చూడగలడు, వినగలడు. మనిషి కూడా చూడగలడు, వినగలడు. ఆ రీతిగా మనుష్యుణ్ణి దేవుడు సృష్టించాడు. మనం వినవలసింది లోకానుసారమైన మాటలు కాదు. మనం వినవలసింది ఏంటంటే దేవుని వాక్యము. వాక్యం అంట మనల్ని బ్రతికిస్తుందంట. హల్లెలూయా. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. హల్లెలూయా. మరి మనిషిని దేవుడు సృష్టించి ఏమైనా ఆశీర్వదించాడండి? దేవుని వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. మరి మనుషుల్ని ఏమని ఆశీర్వదించాడు దేవుడు అంటే మనం భూమి మీద ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మరి ఆనాడు యేసేపుని ఏమంటున్నాడు అంటే ఫలించేడి కొమ్మ అంటున్నాడు. హల్లెలూయా. మరి యేసేపు ఫలించాడు. మరి అన్నదమ్ములతో నెట్టివేయబడ్డాడు, మరి బానిసకు అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ తనలోకి ఏ పాపాన్ని రానివ్వలేదు. అందుకే ఆయన ఏమయ్యాడంటే ఫలించేడి కొమ్మగా మారాడు. ఫలించాలి. మనం ఫలించాలంటే మనలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం మనం ఉన్నప్పుడు అంట మనం ఫలిస్తాం. మన ప్రార్థన పొద్దున చేస్తే సాయంత్రానికి జవాబు వచ్చే రీతిగా మన ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఫలించాలంటే మనలో వాక్యం ఉండాలి. లోకానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడంట దేవుడు ప్రతి అవసరతను మనకు తీరుస్తాడు. హల్లెలూయా. అలాగే ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనము నుంచి చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు పక్కటి ముక్కల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును ఆ మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చెను. అప్పుడు ఆదామును ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరం అవుతురు. మరి మన భార్య, మనతో ఉండే భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? మన పక్కటెముక, మన శరీరంలో శరీరము, మన ఎముకలో ఎముక. కాబట్టి ఆమెని ఏమని పిలిచాడు ఆదాము? నారీ అని పిలిచాడు. అందుకే అంట ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో తన భర్త భార్యని హత్తుకుంటాడంట. మరి ఆ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారంటే ఏంటి ఇప్పటి వరకు మాతో ఉన్నాడు, మమ్మల్ని ప్రేమించకుండా ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు కదా. అలా అనుకోవడం వల్ల ఆ మనిషి శరీరం నుంచి వచ్చింది కాబట్టి ఆమెని అమితంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ రీతిగా మరి ఆదాము ఎముకలలో ఎముకగా మాంసములలో మాంసంగా వచ్చిన స్త్రీ పేరు హవ్వ. హల్లెలూయా. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని
భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆమె ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకునేను. చదవండి. అందుచేతను పరలోకమున ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. మరి మనిషి భూమి మీదకి వచ్చాడు, కానీ మహిమ శరీరంతో వచ్చిన మనిషి అట దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలోకి వెళ్ళిపోయాడు. పాపంలోకి వెళ్ళిపోవడం వలన దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే సంబంధాన్ని కోల్పోయాడో ఆ మనిషికి మళ్ళీ సంబంధం కలగాలి. లేకపోతే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడండి? నరకంలోకి వెళ్ళిపోతాడు. అందునిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ పరలోకమును విడిచి ఈ భూమిపైకి దిగి వచ్చారు. హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకే పెంచి ప్రాణము నీచితివే,
మరి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి భాగ్యవంతుని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఎలా ఉన్నారంటే దేవునితో సమానమైన భాగ్యములో ఉన్నారు. అది తనకు గొప్పగా ఎంచుకోలేదు ఆయన. మన ఈ లోకంలో ఒక 10,000 జేబులో అంటే నేను చాలా గొప్పవాడిని, కానీ ఆయన దేవునితో సమానమైన భాగ్యంలో ఉన్న ఆయన ఎందుకోసం వచ్చారు ఈ భూమిపైకి అంటే మనుషులందరూ పాపంలో పడి నశించిపోతున్నారు, నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, వారిని రక్షించాలని ఒక సంకల్పంతో ఆయన ఈ భూమిపైకి వచ్చారు. కానీ మనిషి ఆయన అన్నీ వింటున్నాయి, ఆయన మాటలు. పక్షులు వింటున్నాయి, అలాగే పర్వతాలు వింటున్నాయి, సముద్రాలు వింటున్నాయి, నదులు వింటున్నాయి అన్నమాట. కానీ మనిషి అంట దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరి దేవుడికి దూరం అయిపోయి ఎలా బ్రతుకుతున్నాడంటే పాపములతో బ్రతుకుతూ, పాపమును జుర్రుకుంటూ, పాపానుసారంగా బ్రతుకుతూ చివరికి ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ నరకాగ్నిలోకి వెళ్లకుండా మనిషిని రక్షించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమిపైకి దిగివచ్చి మరి తన పరిశుద్ధమైన రక్తంను కార్చి మనందరినీ పాపం నుంచి విమోచించారు. మనం ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతాం, తన వద్దకు వచ్చి వాని అన్నడును ఆయన త్రోసివేడు. వెళ్ళవయ్యా బయటికి వెళ్ళు అనే దేవుడు కాదు ఆయన. మరి 18వ శతాబ్దంలో దేవాలయాలు కడితే శూద్రులంట ఆ దేవాలయంలోనికి రానిచ్చేవారు కాదట. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఎవరైనా సరే మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, మన పశ్చాత్తాపడతారో వారిని అందరినీ రక్షించి తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరియు 8వ వచనం, మరి ఆయన ఆకారమందు మనుష్యుడుగాను కనబడి మరణము పొందినట్టుగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపువాడే తనను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. మరి ఆకారమందు మరి ఆయన ఎలా కనబడ్డాడంటే మనుష్యుడుగా కనబడ్డాడు మనుషులకి భూమి పైన. మరి మనుషుల నిమిత్తం మరి పాప పరిహార్థ బలి అర్పించాలి కాబట్టి ఆయన మనిషిగా భూమిపైకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆ మనుష్యుడిగా ఆయన తనను తాను తగ్గించుకుని ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందేంతగా తగ్గించుకున్నాడు. మరి ఒక ఉరి శిక్ష పడిందండి ఖైదీకి, అతని బదులు మనం వెళ్తాం ఉరి శిక్ష ఎక్కడానికి? వెళ్ళాం, మాకేం సంబంధం అంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం కోసం, నా పాపం కోసం, మనందరి పాపాల కోసం ఆయన సిలువ పైన వేలాడాడు. హల్లెలూయా. మరి అంతగా తగ్గించుకున్నాడు ఆ ప్రభు. మరి అంత తగ్గించుకోవడం మాత్రమే కాక ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన అందరినీ ఏం చేశాడండి? పాపము నుండి విమోచించాడు. దేవునితో మళ్ళీ మనకి సంబంధాన్ని కలిపాడు. హల్లెలూయా. అందుకే 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగినట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అని దేవుని మహిమాత్మే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆయన ఆ సిలువలో మన కోసం మరణించిన వల్ల తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే ప్రతి నాలుకయ మరి యేసు నామమును స్తుతించినట్లు, ప్రతి మోకాలు యేసు నామమును వంగినట్లు, యేసు నామమును అన్ని నామముల కంటే పైనామంగా చేశాడు. మరి మనం ప్రార్థన చేస్తాం, చేసి చివరిన ఏమని పెడతాం? యేసు నామమున
ప్రార్థిస్తున్నావు తండ్రి అని స్టాంప్, అది ముద్ర వేసి ఎక్కడికి పంపిస్తున్నావు? పరలోకానికి పంపిస్తున్నావు. దానికి ఎప్పుడైతే ఒకటి స్టాంప్ వేయకుండా మనకి ఇంటికి లెటర్ వస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ మనకి ఏం వేస్తుందండి? ఫైన్ వేస్తుంది. మనం ఎప్పుడైతే ముద్ర వేసి పంపిస్తామో అది తిన్నగా అక్కడికి చేరవలసిన గమ్యస్థానాన్ని చేరుద్ది, ఉచితంగా అందుద్ది మనకి. అలాగా మనం ఏం చేస్తున్నామంటే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని ముద్ర వేసి పరలోకానికి పంపిస్తున్నాం. దానికి మనకి తిరిగి సమాధానం వచ్చే వరకు మనం ఎలా ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడట మనకి తప్పకుండా సమాధానం వస్తుంది. మనం అంటే ప్రార్థన చేసినప్పుడు దాన్ని దేవుడు ఆమేన్ అని పలుకుతాడట. కానీ మనకు చేరకపోవడానికి కారణం ఏంటంటే మన పాపమే, మనలో ఉన్న దోషమే. దానివల్ల అంటే మనకి ఆ ఆశీర్వాదం దగ్గరికి రావట్లంలా. మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మన ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు కనపడకుండా ఎన్నో పాపాలు చేస్తామంట. మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎన్నో పాపాలు చేస్తాం. కానీ ఉదయం చేసిన పాపాలు సాయంత్రం దేవునికి అప్పచెప్పాలి. అయ్యా నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను అని చెప్పి దేవునికి అప్పచెప్పినప్పుడు ఆ పాపం నుంచి మనం దేవుని ఏం చేస్తాడంటే బయట తీసుకొస్తాడు. అది ఒప్పుకోకుండా అది మనం దాచుకున్నామంటే అది ఏమవుతుందండి? మన జీవితంలో భారం అయిపోతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం ఏం భారం? అది పాప భారమే. ఆ భారం మోస్తున్న వారంతా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను? మీ పాపమంతా నేను తీసుకుంటా, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మరి మనిషి ఉదయం నుంచి పనిచేస్తాడు, సాయంత్రం ఇంటికి ఎందుకు వస్తాడు? విశ్రాంతి తీసుకోవడానికి. ప్రభువు దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఏం చేస్తాడంటే విశ్రాంతిని ఇస్తాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు, తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి అంటే మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మనల్ని ఆయన పట్టుకుంటాడు. హల్లెలూయా, నా బిడ్డ అని చెప్పి ఆయన హత్తుకుంటాడు. హల్లెలూయా. మరి అలాగే యెషయా గ్రంథం చూద్దాం, 53వ అధ్యాయం. అదిగో వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలుగుగొట్టబడును. మన సమాధానమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్న. చాలండి, చాలు. మన అతిక్రమం బట్టి ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు, గాయాలు పొందాడు ఆయన. మరి ఆ సిలువలో ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నీలో ఏ పాపము లేదు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పాపాలు చేశావు, మేము దొంగలం, మాకు ఈ శిక్ష పడవలసిందే, కానీ నీలో ఏ పాపము లేదు. కానీ మన అతిక్రమం బట్టి ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు. అలాగే మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. అలాగే మన సమాధానాంతం కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మరి నమ్మిన వారు విశ్వాసముతో హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు పొందిన దెబ్బల వలనే ప్రభువా మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. మా అతిక్రమం బట్టి, మా దోషమును బట్టి నాయన మీరు ఆ సిలువలో శిక్షను అనుభవించారు. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్. నాకు భయమే సయ్యా, నీవు భయం
నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు నాకు కష్టములో నష్టములో నా తోడు ఉన్నాడు, వేదనలో వేదనలో నా చెంతలున్నాడు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నాడు, వేదనలో వేదనలో నా చెంతలున్నాడు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, పెట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, పెట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.